హాయ్ అండి. స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకొని ఒక లోటా నీళ్ళు పోసుకున్నాను. ఒక ఆలుగడ్డ అయితే తరిగి వేసుకుంటున్నాను. చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక ఆలుగడ్డ అట్లానే కాలీఫ్లవర్ వేసుకొని కొంచెం రాలుప్పు వేసుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు పెట్టుకుంటున్నాను. కాలీఫ్లవర్లో గ్రీన్ చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. ఆ పురుగులు ఆ గుడ్లు గట్టు ఉంటే చచ్చిపోతాయని ఇలా ఒక్క బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని వాటర్ అంతా తీసేసి శుభ్రంగా మళ్ళీ వాటర్తో కడిగి పెట్టుకోవాలండి. తర్వాత పోపు అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను సన్నగా తరుక్కొని. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసుకొని ఒకసారి చూడండి. కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఏగే వరకు. కొంచెం పసుపు కూడా వేసుకొని ఆ కడిగి సైడ్కి పెట్టుకున్న ఆలుగడ్డ కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. రోటీ మీదకైతే ఇంకా బాగుంటుంది. రైస్ కంటే కూడా చపాతీ మీదకి బాగుంటుంది. నైట్ టైం ఎప్పుడు కూడా చపాతీనే తింటాం కాబట్టి ఇలా చేసుకున్నాను. రైస్ అయినా బాగుంటుంది. కాలీఫ్లవర్లోని ఆలు వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వంకాయ ఆలు కూడా బాగుంటుంది. బీరకాయ ఆలు కూడా బాగుంటుంది. చాలామంది బీరకాయ ఆలు పచ్చడి ఎక్కువ మేము తింటాము. బీరకాయ పచ్చడి బాగుంటుంది. రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. బాగా కలిపేసుకొని 2 టమాటాలు మిక్సీలో పెట్టుకొని ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మిక్సీది. అంతే కదండి. ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలు ఉండే దగ్గర కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ వేస్తే తినలేరని నేను కొంచెం వేసాను. చపాతీ కాబట్టి ఇక పలచగా చేసుకొని తింటే నవలడం ఈజీగా ఉంటుంది. దిబ్బగా చేసుకుంటే చపాతీలు పొరలుగా రావాలని మడిసి చేయొచ్చు. కానీ అది పెద్దవాళ్ళు ఒకటి తినగానే సాల్వ్ అయిపోతుంది. ఇక నోరంతా నొప్పి పెట్టేస్తుందని తినరు. పలచగా చేసుకొని కూర వేసుకొని తింటే బాగుంటుంది. చూడండి కూర అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్ట్ ఉందండి కూర మాత్రం. చపాతీ అయినా రైస్ అయినా ఏదైనా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు ఉండే దగ్గర మాత్రం నెయ్యి పిల్లలకి అన్నంలో కాస్త ఎక్కువ వేసి తినబెడుతూ ఉండండి. వేడి చేస్తుంది అనుకుంటారు కానీ తెలివి వస్తుందండి.